తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య శిక్షణ నిపుణులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురుగారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. గురువుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి అంటూ ఉంటారు కదా. సో మరి ఈ వెంకటేశ్వర స్వామికి 7 వారాల పూజ చేయాలి అని అంటూ ఉంటారు. మరి ఈ పూజ ఏ విధంగా చేయాలి అంటారు గురువుగారు? అంటే మీరు ఇప్పుడు వెంకటేశ్వర స్వామి తీసుకొచ్చారు కాబట్టి చెప్తాను. నేను చాలా మంది ఇంకా నా లైఫ్ ఇక్కడికి అయిపోయింది, ఇంకా నా లైఫ్లో నేను కోలుకోలేననేటువంటి స్థితి నుంచి కూడా బయటపడ్డ కేసెస్ ఉన్నాయి నాకు తెలిసి. ఒకతనైతే చాలా సంవత్సరాలు అయింది, ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఎక్కడి గురుగారు? వెంకటేశ్వర స్వామి తిరుపతికి. ఆల్మోస్ట్ 20 days పట్టింది ఆయనకి. 21 days ఏమో పట్టినట్టుంది. అప్పటి వరకు లైఫ్ ఒక రకంగా ఉండేది ఆయనకి. అయితే నేను అడిగా, అతని జర్నీని అడిగా, నువ్వు జస్ట్ 2 డ్రెస్సులు వేసుకున్నావు బ్యాగ్లో, అంటే ఒక పంచ, ఒక లుంగి లాంటిది, ఒక షర్టు, అంతే, ఇంకేం లేదు. ఓ వాటర్ బాటిల్ అంతే పెట్టుకున్నాడు, ఒక ఛార్జర్ లాంటిది, ఫోన్ ఏదో పెట్టుకున్నాడు. నడక స్టార్ట్ చేశాడు. మరి ఎట్లా సర్వైవ్ అయ్యేవి ఏంటి అంటే, ఏమో సార్ నాకు తెలీదు, నేను వెంకటేశ్వర స్వామిని నమ్ముకొని బయలుదేరా. నాకు తెలియకుండానే ఎవరో వచ్చి నన్ను ఆదుకునేవారు. ఇగోండి మేము కూడా అన్నం తింటున్నాం, తినండి అని ఇచ్చేవారు. డబ్బులు కూడా వెళ్ళేవి ఆయన దగ్గర పెద్దగా. అదొక జర్నీలా వెళ్ళిపోయాడు. ఏదైనా టెంపుల్ కనిపిస్తే ఆగడం, అక్కడే పడుకోవడం, అక్కడే బట్టలు ఉతుక్కోవడం, పడుకోవడం, మళ్ళీ ఉతికిన బట్టలు వేసుకోవడం, పాత బట్టలు అందులో పెట్టేసుకోవడం, నడవడం, అంతే. కానీ బిఫోర్ జర్నీ అండ్ ఆఫ్టర్ జర్నీ అతని లైఫ్లో ఎన్ని మిరాకిల్స్ జరిగాయి అంటే ఒక భక్తి ఎట్లా అంటే, నేను వెంకటేశ్వర స్వామి భక్తుణ్ణి అనేటువంటి దీంట్లో ఎప్పుడైతే వెళ్ళిపోతారో, ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి పూజ కానీ, 7 శనివారాల పూజ కానీ, లేకపోతే అందరినీ నడుచుకుని వెళ్ళమని చెప్తున్నా, జస్ట్ అతని లైఫ్లో జరిగిన సంఘటన చెప్తున్నా. 7 శనివారాలు ఎవరైతే చేస్తారో వాళ్ళకి ప్రత్యేకంగా ఏంటంటే కలి సంబంధించిన దోషాలు పోతాయమ్మా. కలిపురుషుడు మనకు ఎట్లా అయితే చూడండి, పలానా గ్రహం నాకు బాగాలేదు, పలానా సంబంధించిన టైం బాగాలేదని అనుకుంటాము. కలిపురుషుడు యొక్క ప్రభావం ఎవరి మీద అయితే ఎక్కువగా ఉంటుందో వాళ్ళకు కూడా ఏది కలిసి రాకుండా ఉంటుంది. కలి ప్రభావం అంటారు దాన్ని. ఆ సమయంలో ఎలా ఉంటుందంటే వాళ్ళకి మనం ఏం చెప్పినా ఫస్ట్ నమ్మరు, వినరు, చెయ్యరు. అంటే ఎలా అంటే చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ చూడండి. ఇప్పుడు తల్లి పాపం ఏదో యూట్యూబ్లో ఏదో చూసింది, పలానా చాగంటి వారనో ఎవరో చెప్పారు, ఇలా చేస్తే మంచిదట, రోజు దీపం పెట్టుకుంటే, అరే నువ్వు చేయరా అంటే వాడు వినడు. ఎందుకంటే కలి ప్రభావం పోవాలంటే నేను ఈ కేసెస్ చాలా చూస్తున్నాం. మా అమ్మాయి వినట్లేదండి, మా అబ్బాయి వినట్లేదండి, మా వారు వినట్లేదండి, కొంతమంది హస్బెండ్స్ చేస్తారు, వైఫ్ వినదు, ఆవిడ ఇవేం లేవంటది. అలాంటప్పుడు కనుక ఇంట్లో వెంకటేశ్వర స్వామి పూజ కనుక జరిగితే కలిదోషం పోతుందమ్మా. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, కలిదోషం ఎప్పుడైతే పోయిందో కాలం మీకు అనుకూలిస్తుంది. అయితే అది ఎలా చేయాలి వెంకటేశ్వర స్వామి పూజ అంటే, వెంకటేశ్వర స్వామి పటం పెట్టుకుంటాం. పటం పెట్టుకొని పంచోపచారాలతో పూజ వచ్చు అని అనుకుంటే పంచోపచారాలతో చేసుకోవచ్చు. సింపుల్గా అది. అంటే నాకు పెద్ద పెద్ద పూజలు రావండి అంటే జస్ట్ మీరు ఆవాహనం చేసుకొని, సంకల్పం చెప్పుకొని ఆవాహన చేసుకున్న తర్వాత దీపారాధన చేసి ఫస్ట్ గణపతిని ఆరాధించి గంధం సమర్పయామి, ఒక పుష్పంతో చక్కగా గంధం తీసి పెట్టండి. అది కూడా అరగబావండి. ఒక గంధపు చెక్క తెచ్చుకొని అరగబాము, ఆ గంధాన్ని ఎప్పటికప్పుడు అరగబాముని గంధం పెడితే మంచిది. గంధం వల్ల ఏమొస్తుంది అంటే, ఒకటి పుణ్యం వస్తుందట మనిషికి. ఏ దేవతకైనా గంధం మీద సమర్పించగానే మనకు ఫస్ట్ వచ్చేది పుణ్యం. ఈ పుణ్యం ఏం చేస్తుంది అంటే పాపాన్ని అడ్డుకుంటుంది. మనం పూర్వజన్మల్లో పాపం చేస్తుంటాం కదా, ఏదో అందరూ చేస్తారు, నాతో సైతం మీతో సైతం అందరూ ఏదో పాపము పుణ్యము రెండూ చేస్తారు. ఉట్టి పాపం పుణ్యం లేదు అసలు జన్మే ఉండదు, గుర్తుపెట్టుకోండి. పాపంలో కొంత మిగిలిపోయినా మళ్ళీ జన్మ ఉంటుంది, పుణ్యం మిగిలిపోయినా జన్మ ఉంటుంది. జన్మరాహిత్యం కావాలి అంటే పాపం పుణ్యం రెండూ ఉండకూడదు. పుణ్యం ఉన్న మనిషి జన్మ ఎత్తుతాడు, ఆ పుణ్యాలు రెండూ ఉంటాయి ప్రతి ఒక్కరికి. గంధం సమర్పించగానే ఫస్ట్ మనకు పుణ్యం శాతం పెరుగుతుంది. ఎప్పుడైతే మనకు పుణ్యం శాతం పెరిగిందో పాపము వెంటాడుతూ మనల్ని ఇబ్బంది పెడుతున్నది ఆగుతుంది, ఈ పుణ్యం ఆపుతుంది దాన్ని. ఓకే, అలాగే పుష్పం ఎప్పుడైతే మనం సమర్పిస్తామో గుర్తుపెట్టుకోండి, దారిద్ర నాశనం. స్వామివారికి పుష్పం పెట్టగానే దీపం ఎప్పుడైతే దర్శయామి దీపాన్ని చూపించగానే మనకి ఏదైతే రాంగ్ రూట్లో వెళ్ళబోతున్నామో మనకు ఫస్ట్ ఒక సెన్స్ అనిపిస్తుంది, నేను ఏదో ఎక్కడో మిస్టేక్ చేస్తున్నాను, లేదు నేను ఇంకో రూట్లో వెళ్ళాలని ఒక వే కనబడుతుంది. దీపం చూపించగానే, ధూపాన్ని చూపించగానే ఐశ్వర్యం, దాని తర్వాత నైవేద్యం,
నైవేద్యం ఎప్పుడైతే పెడతామో అదే నైవేద్యాన్ని మనం తీసుకున్నప్పుడు మనకి లోపల మనకు తెలియకుండా కొన్ని శక్తులు మనల్ని ఆవహించి ఉంటాయి, అవన్నీ కూడా దూరం అవుతాయి. ఇది 7 శనివారాలు చేస్తారు. కొంతమంది 7 శనివారాలు చేసి 7వ శనివారం తర్వాత తిరుపతి దర్శనం కూడా చేసుకుంటారు. ఇంకొంతమంది దీక్షలా తీసుకొని 7 శనివారాలు నేల మీద నిద్రపోయి బ్రహ్మచర్యం పాటిస్తూ కేవలం అంటే రాత్రిపూట ఒక టిఫిన్ చేసుకొని మరి 3 పూటలు ఇంతకుముందు రెగ్యులర్ లైఫ్ స్టైల్లో తినట్టుగా తినకుండా కొంచెం దానికంటూ సపరేట్ ఒక డ్రెస్ కూడా వేసుకుంటారు. ఇట్లా వేసుకొని ఒక మాలలా దీక్షలా తీసుకొని చేసిన వాళ్ళు కూడా ఉన్నారు 7 శనివారాలు. అలా కాకుండా నాకు అలా కుదరదండి అనుకుంటే కనీసం ఆ ఒక్కరోజు అయితే ఈ శనివారం పూజ చేసే ముందు శుక్రవారం ముందు నైటే టిఫిన్ చేస్తారు, భోజనం చేయరు కొంతమంది. అంటే అది యాక్చువల్గా మంచిది. 7 శనివారాలు వ్రతం చేసేటప్పుడు ఉల్లిపాయ తినరు. ఎందుకంటే మీరు ఒక దీక్షగా చేసేటప్పుడు ఉల్లిపాయ తినకూడదు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే బ్రహ్మచర్యం పాటించాలి ఈ 7 శనివారాలు కూడా. అప్పుడు మీకు ఏమవుతుందంటే ఒక శక్తి మన దగ్గరికి రావాలి అంటే కొన్ని నియమ నిబంధనలు పాటించాలి. ఎందుకు పాటిస్తారు ఇవన్నీ? ఇప్పుడు దీక్ష తీసుకుంటాం, అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటాం, అందులో ఒక పాట ఉంటుంది, మాలధారణం నియమాల తోరణం అని. ఎందుకు? నియమాలు పాటిస్తే దేవతాశక్తి మీకు దగ్గరికి వస్తుంది. ఎటువంటి నియమాలు పాటించకపోతే దేవతాశక్తి మీ దగ్గరికి రాదు, గుర్తుపెట్టుకోండి. అయితే ఇది ఎప్పుడైతే చేస్తారో స్టార్టింగ్లో వీళ్ళ కర్మ ఎక్కువగా పాడైంది అనుకోండి, ఏదో ఆటంకం వస్తుంది మధ్య మధ్యలో, అయినా మీరు నిలబడగలగాలి. ఎలాంటివి వస్తాయో కూడా చెప్తాను, నా అనుభవంతో చెప్తున్నా. ఇది స్టార్ట్ చేస్తున్నాను కానీ ఫస్ట్ ఇంట్లో వాళ్ళు వద్దంటారు, గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఇవన్నీ మనకు అవసరమా, ఇంట్లో ఏవి అవుతుంటే మాకు వద్దు అంటారు. అయినా సరే ఏం కాదని వాళ్ళకి నచ్చజెప్పి గొడవ పెట్టుకోకూడదు, మంచిగా నచ్చజెప్పి స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసిన తర్వాత పొద్దున్నే ఇంక పూజ స్టార్ట్ చేద్దాం అనగానే ఎక్కడో ఫోన్ వస్తుంది, లేకపోతే ఇంకోటేదో ఆటంకం వస్తుంది, అయినా సరే చేయగలగాలి. అప్పుడు మీరు దీక్షలాగా తీసుకోగానే మళ్ళీ అన్ని పటాపంచలు అయిపోతాయి, క్లియర్ అయిపోతాయి. తీసుకోవడానికి ముందు మీ యొక్క కర్మ ఆపుతూ ఉంటుంది. ఈ జీవుడు కనుక ఈ దీక్ష తీసుకుంటే కర్మ అనుభవించడం అనేటువంటిది చాలా కష్టం అవుతుంది, ప్రభావం ఉండదు, అందుకని ఆపుతూ ఉంటుంది. ఎలా అయితే చూడండి, ఇప్పుడు మనం 2 పార్టీలు ఎవరినో లోపల వేస్తే వీడు బెయిల్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే ఇంకోటి రాకుండా ప్రయత్నం చేస్తుంటాడు, అలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎన్ని ఆటంకాలు వచ్చినా చేయగలగాలి. మీకు ఆ ఆటంకాలు వస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అంటే ఏంటి, దాని అర్థం ఏంటంటే మీరు ఆ వ్రతం కనుక చేయగలిగితే ఖచ్చితంగా క్లియర్ అవుతుందని. ఈ 7 శనివారాలు చేసేటప్పుడు కూడా కొంతమంది ఈ 7 వారాల్లోని వెంకటేశ్వర స్వామి కళ్యాణం కూడా జరిపిస్తారు. దానివల్ల ఏమిటి ఫలితం అంటే ఇంట్లో మంగళకరమైనటువంటివి రాను పెరుగుతాయని అర్థం కళ్యాణం జరిగినప్పుడు. సో అది. అయితే గురుగారు, మరి ఈ శనివారం పూజ అంటే ఓన్లీ శనివారం రోజే పంచోపచారాలతో పూజ చేసుకోవాలా, మిగతా రోజు చేసుకోవచ్చు? శనివారం రోజు ప్రత్యేకించి శనివారం రోజు ఏంటంటే కొంచెం అలంకరణ ఇవన్నీ కాస్త ఎక్కువగా చేస్తారు. ఓకే గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.